ప్రగతికి మూలం పురుషుడు. ప్రగతికి మూలం పురుషుడు అనేటువంటి ఈ విభాగంలో వాత ప్రకోపము చేత శరీరములో సగభాగము కుడి లేదా ఎడమ భాగాలలో ఏదో ఒక వైపున ప్రకోపించిన వాయువు చేరిపోవటం వల్ల ఆయా భాగము క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తుంది. చేతులు ఇట్లా ముడుచుకున్నా ఇట్లా వదులుగా ఉంటాయి, గట్టిగా ఇట్లా బిగవటానికి రాదు. అలాగే పూర్తిగా ఇట్లా పైకెత్తడానికి కూడా రాదు, చేతులు సగం వరకే పైకి లేపడానికి వీలుంటుంది. అలాగే ఇట్లా మడుచుకోవు, ఇలా రావు, ఇలా పైకి పోవు. క్రమక్రమంగా తుంటి భాగము, తొడ భాగము, మోకాళ్ళు, పిక్కలు అన్ని భాగాలు రక్త ప్రసరణ సక్రమంగా జరగక ఈ రక్తములో కూడా ఈ చెడు వాయువు చేరటం వల్ల క్రమక్రమంగా ఈ భాగం అంతా చచ్చుబడిపోవడం ప్రారంభమవుతుంది. అర్ధాంగవాతము లేదా అర్ధపక్షవాతం అనుకోండి, ఒక పక్షములో కొంత భాగము వరకు రావడం. ఇవి 80 రకాల వాత రోగాలు ఉన్నా కూడా ఏదైనా సరే చెడు వాయువు ప్రేరణ వలన ఈ రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇది ఇవాళ చాలామందికి ఉంది. కొంచెం ఇక్కడ కూడా మొద్దుబారిపోయినట్టుగా ఉండడం, ఇక్కడ మొద్దుబారిపోవడం, కొంచెం ఇట్లా ఎంతో గట్టిగా గుచ్చితే కానీ తెలియకపోవడం. ఇలాంటి సందర్భాలలో ఎన్నో మందులు వాడి విసుగెత్తిపోయి కొంచెం కూడా మార్పును గమనించలేక డబ్బు పోయి కూడా నిరాశపడుతున్నటువంటి ఒక వ్యక్తి మనము తలవని తలంపుగా ఏదో ఒక సందర్భంలో ఈ పక్షవాతం గురించి చెప్పినటువంటి అంశంలో మిరియాల యోగమును చూసి తాను ఆచరించి ఆ సమస్యను పోగొట్టుకున్నాడు. మిరియాలతో అర్ధాంగవ తగ్గిపోవటమా అని మనం అనుకుంటున్నాం. నిజమో కాదో మీ కళ్ళతో, మీ చెవులతో, మీ మనసుతో మీరే ఆలకించండి. నేను ఎం వెంకట సుబ్బయ్య, ఎండిఓ రిటైర్డ్, అనంతపూర్ డిస్ట్రిక్ట్, అనంతపూర్, అశోక్ నగర్. నేను నా జీవితంలో కుడిపార్శ్వము నరాలు బలహీనత వల్ల కాలు చెయ్యి ఎక్కువగా గట్టిగా కట్టివేయబడినది. ఆ సందర్భంలో మిరియాలు పొడి చేసి అది నీళ్లలో కొద్దిగా కలిపి శరీరం అంతా బాగా రుద్దిన దానివల్ల నా యొక్క కాలు చెయ్యి పూర్వ యథాస్థానంలో మామూలుగా ఉంది. నేను మామూలుగా అంతకుముందు వ్రాస్తున్నట్లుగా ఇప్పుడు ఇంకా బాగా వ్రాస్తున్నాను. నాకు ఏ విధమైనటువంటి అనానుకూలము రాయడం, చేయడం, మంచి కుడి చేతితో చేసుకోవడం కానీ నలసడం కానీ ఏ విధమైనటువంటి అనానుకూలం లేదు. గురువు గారి యొక్క ఆశీర్వాదంతో మేము ఇంతవరకు బాగునే ఉన్నాము. అదే విధంగా భగవంతుడు కూడా వారికి సర్వ విధాల కాపాడి ఎల్లకాలము వాళ్ళని చిరస్మరణీయులుగా చేసుకునేటట్లు ప్రపంచానికి అంతటికి చాటి చెప్పాలని చెప్పి కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్కారములు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. ఆలకించారు కదా, నిజము కదా? పచ్చి 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 నిజము. మిరియాలు తెచ్చి మెత్తగా మంచినీళ్లతో గుజ్జులాగా, మెత్తటి గుజ్జులాగా బాగా నూరి ఏ భాగము బలహీనపడి ఉందో ఆ భాగం మీద పైన పోయటం, అంతే కథ. వ్యధ తీరుస్తుంది ఈ కథ. ఈ పైన పోయటం వల్ల చచ్చుబడ్డా, బలహీనపడ్డా ఈ ఏదో ఒక భాగము వైపు అంగాలు అన్ని తిరిగి మరలా జవసత్వాలను తిరిగి మరలా పెంచుకొని పునరుజ్జీవనము పొందినవి. ఆ పెద్ద మనిషి ఆయన ఎంత ఆనందముతో తన అనుభవాన్ని చెప్పారో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మన ఇళ్లలో ఎంతమంది మన పెద్దలు ఈ సమస్యతో ఉన్నారు చెప్పచ్చు కదా మీరు. పెద్దల పట్ల మనకు ప్రేమ తగ్గిపోతూ ఉంది, గౌరవం తగ్గిపోతుంది, అభిమానం తగ్గిపోతుంది. పెద్దలను గౌరవించని జాతి ఏ నాటికి ప్రగతిని సాధించలేదు. అది ఖచ్చితంగా నాశనం అయిపోతుంది, కుప్పకూలిపోతుంది. పెద్దల ఆశీస్సులు ఉండాలి. పెద్దల కళ్ళల్లో ఎప్పుడు ఆనందం వెల్లివిరియాలి. మన పనులు మానుకొనైనా పెద్దలకు సహకరించడంలో ఎప్పుడు ముందంజలో ఉండాలని, అదే వాళ్ళ ఆశీస్సులే దేవుని యొక్క ఆశీస్సులుగా ప్రజలను, కుటుంబాలను, దేశాన్ని, జాతిని కాపాడతాయని మీకు అందరికీ గుర్తు చేస్తూ, ఇంతకుముందు మనం సీతాఫలం ఆకుతో ఒక కానుక చెప్పుకున్నాం కదా. మనం ఒక కానుక కాదు, దీంతో బోలెడన్ని కానుకలు ఉన్నాయి, ఒక కానుక కాదు. ఉదాహరణకు పెద్దవాళ్ళు సహజంగా వాళ్ళ కొంచెం కంటి చూపు మందగించడం, నడుస్తూ ఏదైనా
ఇనప మేకు గుచ్చుకొనో లేదా ఇనప చువ్వ లాంటిది పాపం గమనించబడేట పొడుచుకొని చిన్న గాయం అవుతుంది. ఈ గాయం అలా 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 తగ్గకుండా చీము బట్టి క్రమక్రమంగా కుళ్ళిపోతూ లోపల పురుగులు తయారై ఇదంతా వాచిపోయి దుర్గంధము చెడు వాసన కొడుతూ పైన గుడ్డలు చుట్టినా కూడా లోపల నుంచి చీము కారిపోతూ అతనికి దుర్భరమైన జీవితం. ఎవరు అలా ఉండాలని కోరుకోరు, కానీ పరిస్థితి ఆ విధంగా వచ్చింది. అలాంటి నిర్భాగ్యులు, అలాంటి పెద్దలు, అలాంటి మన తల్లు, మన తండ్రి, మన అత్తో, మామో, మన బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ తల్లి వాళ్ళని కాపాడుతుంది. రాసుకోండమ్మా. ఈ సీతాఫలం ఆకుల్ని నీడలో ఆరబెట్టి దంచి జల్లించిన పొడి ఒక 100 గ్రాములు రాసుకో. అలాగే పొగాకు చుట్టగా చదివిన పొగాకు, దాన్ని కూడా ముక్కలు చేసి ఎండించి దంచి జల్లించిన పొడి 100 గ్రాములు. అలాగే ముద్దహారతి కర్పూరము 100 గ్రాములు. ఈ 3 కలిపి ఒక సీసాలో పెట్టుకోండి. ఈ గాయాన్ని కట్టు తీసేసి చూడండి, తుమ్మ చెక్క రాసుకోండి, రావి చెక్క, నల్ల తుమ్మ చెక్క, రావి చెక్క, ఈ 2 చిన్న చిన్న ముక్కలు నల్లగొట్టి నీళ్ళలో వేసి బాగా చిక్కటి కషాయం అంటే గ్లాసు నీళ్లు 8వ వంతుకు మరిగేటట్టుగా మరగబెట్టి వడపోసి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత అందులో దూది పెట్టి ఈ పుండును వ్రణాన్ని కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత పొడి దూది పెట్టి అద్ది అప్పుడు ఈ పొడిని ఒక దూది మీద వేసి దాని మీద పెట్టి అంటించి గుడ్డగట్టుకోవాలి. కథం ఒక్క రాత్రి కట్టు, తెల్లవారేటప్పటికి ఇన్ని పురుగులు చచ్చి పడిపోయి ఉంటాయి. ఒక్క రోజులో నొప్పి, పోటు, వాపు తగ్గుతుంది. మరలా తీసి మళ్ళా శుభ్రం చేసి మళ్ళా కట్టు ఇంతకుముందు చెప్పినట్లే కొన్ని కట్లు కట్టేటప్పటికి అంత కుళ్ళినటువంటి వ్రణమును కూడా బాగు చేయే శక్తి మహాత్ములు భగవంతుడు, అలాగే మన తల్లి భూమి తల్లి ఈ చెట్లల్లో పెట్టాడు, ఈ ఆకుల్లో పెట్టి దీన్ని మన ఇంటి ముందు పెట్టాడు. కమ్మని ఫలాలు ఇచ్చాడు, సీతాఫలాలు తినండి నాయన అని చెప్పేసి ఫలాలను తింటూ దీని ఆకులను పైకి ఈ విధంగా ఉపయోగించుకుంటూ మనం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మహాత్ములు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళ మాట నిజమవుతుందని మీకు గుర్తు చేస్తూ కొద్ది క్షణాలలో మనం వంటిల్లే వైద్యశాలలో ఓ చక్కని ఆహార ఔషధాన్ని తయారు చేయటం ఎలాగో నేర్చుకుందాం. ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఎదురు చూస్తూ ఉండండి. Beauty Bar Maha Movie forward by Colgate Max Fresh. వీర వెంకట సత్య సాయి నాగదుర్గ శేషావతార సీతా మహాలక్ష్మి 120 KB నీకోసం అంత మెమరీ వేస్ట్ చేయలేను. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా. అంత ఇన్నసెంట్ గా ఫేస్ పెట్టు. ఏంటిది? ఇన్ఫాక్చుయేషన్ బావా. ఏదైనా వాడు గ్రేట్ బావా. మరి నేను సమర్పిస్తున్న వారు డావ్ 7-day టెస్ట్ తీసుకోండి మరియు కనుక్కోండి. పవర్డ్ బై కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్, ఘాటుగా, ఎర్రగా, తాజాగా. చూడు, నా టీమ్ లో ఎవరెవరు ఉన్నారు? రాకీ, విక్కీ, ఇంకా మాంటీ కూడా. నీ టీమ్ లో ఎవరు ఉన్నారు? నా టీమ్ లో ధోని, విరాట్, గంభీర్. ఎక్కడ? నా జేబ్ లో. కెలాగ్స్ చిన్న ప్యాక్ తో పాటు ఒక క్రికెట్ అటాక్స్ కార్డ్ ఫ్రీ. కెలాగ్స్ చిన్న ప్యాక్ తండి మీ T20 టీమ్ ని అందరికన్నా ముందు చేయండి. రక్షణ ఒకటే. లైఫ్ బాయ్, కొత్త లైఫ్ బాయ్ పూర్తిగా 10 ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిముల నుంచి రక్షణ ఇస్తుంది. 10 ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిములు, ఒక రక్షణ. కొత్త లైఫ్ బాయ్. నానమ్మ ఎలా ఉంది? ఈ మాయదారి షుగర్ రోగం వల్ల కంటి చూపే పోయిందిరా. డాక్టరు 4 సార్లు లేజర్ ట్రీట్మెంట్ చేశారు, కంట్లో ఇంజెక్షన్ కూడా ఇచ్చారు, అయినా ఏమీ లాభం లేదురా. ఒరే బాబు, నన్ను అమెరికా తీసుకెళ్ళరా. అమెరికాలో కూడా ఈ వ్యాధికి సరైన వైద్యం లేక